మహబూబ్ నగర్ జిల్లాలోనూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ ఉండటంతో 7 నుంచే జనం పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో సందడి నెలకొంది. 1 గంటలోపు క్యూలో ఉన్నవారికి ఓటింగ్కు ఛాన్స్ ఇచ్చారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓటింగ్పై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యూ. రసవత్తర రాజకీయాలకు చిరునామాగా మారిన గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామం మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి తొలి విడత గ్రామ పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల దాకా ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కోయిలకొండ మండలం మల్కాపూర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మహిళలకు పురుషులకు సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాళ్ళ ఓటర్ స్లిప్ల ఆధారంగా ఐడెంటిటీ కార్డులను తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు సర్పంచ్కి అలాగే వార్డు మెంబర్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బ్యాలెట్ని ఇస్తారు. ఆ బ్యాలెట్ ద్వారా వాళ్ళు బ్యాలెట్ బాక్స్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మల్కాపూర్ గ్రామంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. లోపల ప్రిసైడింగ్ అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఓటు అలాట్మెంట్ జరుగుతుంది. వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. అయితే మహబూబ్నగర్ జిల్లాలో 10 మండలాలు ఉంటే ఆ 10 మండలాల్లో కూడా 44 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో మొత్తంగా 249 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే 205 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇక నాగర్ కర్నూలు జిల్లాలో చూస్తే నాగర్ కర్నూలు జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి. ఇక్కడ 160 గ్రామ పంచాయతీలు ఉంటే ఇందులో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 119 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అమ్రాబాద్ మండలంలో 20 గ్రామ పంచాయతీలకు గాను 13 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 5 గ్రామ పంచాయతీలు ఎస్టీ రిజర్వ్గా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో ఓటర్లు లేకపోవడం, అభ్యర్థులు రాకపోవడం వల్ల అక్కడ 5 గ్రామ పంచాయతీల్లో కూడా ప్రజలంతా కూడా ఎన్నికలను బహిష్కరించారు. ఇక ఈ మిగతా ప్రాంతాల్లో అయితే యథావిధిగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మండలాలు ఉంటే ఆ 4 మండలాల్లో కూడా 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ 29 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 77 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ వనపర్తి జిల్లాలో 4 మండలాల్లో 80 గ్రామ పంచాయతీలు ఉంటే ఇందులో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 62 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావలేకుండా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంచారు. పోలీస్ సిబ్బంది కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు తావలేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతోపాటు అబ్జర్వర్స్ యథావిధిగా చూస్తున్నారు. నిఘా బృందాలు తిరుగుతున్నాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు తావలేకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతోపాటు పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో ఎలాంటి ఘర్షణలకు తావలేకుండా కూడా అధికారులంతా ఏర్పాటు చేశారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.